తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తుంది. హృదయంలోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన ఈ కార్యక్రమమును పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. ఈ సమయంలో మీ దాసుడనైనటువంటి నేను నాయన మీ మాటలను చెప్పవచ్చు ఉంచుకుండగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచు తండ్రి. ఇక్కడ కూడుకున్నటువంటి వారు ఈ మాటలను వినడానికి వేగిరపడుటకు సహాయమును చేయదేవా. మీ మాటలను జాగ్రత్తగా వినడానికి సహాయమును చేయదేవా. ప్రతి మాటను కూడా గ్రహించడానికి మా నడతలను శుద్ధి చేసుకోవడానికి మీరు సహాయమును చేయనైనా. ఈ దాసుని యొక్క ప్రార్థన మీరు విని తండ్రి జవాబులను గ్రహించమని కుమారుడైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. సమయంలో దేవుని గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు దేహము నిమిత్తమే. ఈ ఉదయకాలపు వేళ దేవుడు దేహమును ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము చూద్దాం. సందర్భమును ఆలోచించకమునపుగా మరొకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుంటే, దేహము జారత్వము నిమిత్తము కాదు. దేహాన్ని దేవుడు చేసినట్లుగా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుకుంటాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. నేలమంటితో నరుని నిర్మించి, నేలమంటితో ఈ దేహాన్ని ఆయన నిర్మించాడు. యోబు రాసినటువంటి పుస్తకము 10వ అధ్యాయము 9వ వచనం నుండి మనము చదువుకుందాం. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొను. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా
ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. దేవుడు ఈ శరీరాన్ని ఎలా నిర్మించాడో వివరణని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేహాన్ని దేవుడు నిర్మించాడు. ఎందుకు నిర్మించలేదు ఆయన? ఎందుకు నిర్మించాడు ఆయన? అనేవి మనము ఈ ఉదయకాలపు వేళ చూడబోవచ్చు ఉంటున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, యెహోవా సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేశాను. ప్రతి వస్తువును దేవుడు కలగజేశాడు. ఎందుకు కలగజేశాడు ప్రతి వస్తువునంటే దాని పని నిమిత్తం కలగజేశాడు. భక్తిహీనులను కూడా నాశన దినములకు కలగజేశాడంట. మనం చదువుకున్నటువంటి 1 కొరింథీ 6వ అధ్యాయం 13వ వచనంలో కూడా కడుపు దేనికోసం అంటే భోజన పదార్థాలు దేని కొరకు ఉన్నాయంటే కడుపు కోసం. కడుపును దేవుడు ఎందుకు శరీరంలో నియమించాడంటే భోజన పదార్థముల కొరకు. అలాగే దేవుడు ఈ శరీరాన్ని మనము ధరించుకునేటువంటి ఈ శరీరాన్ని ఎందుకు నిర్మించాడు, ఎందుకు నిర్మించలేదు? 6వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా చాలా స్పష్టంగా రాయించాడు. ఏమని రాయించాడు? మొదట దేవుడు దేహాన్ని ఎందుకు నిర్మించలేదో తెలియజేశాడు. ఎందుకు నిర్మించలేదంట? దేహము జారత్వము నిమిత్తము కాదు. ఆయన ఉద్దేశం ఇది కాదు. ఈ దేహాన్ని జారత్వము కొరకు ఉపయోగించాలి అని ఆయన ఈ దేహాన్ని నేల మట్టితో నిర్మించలేదు. పద్దెనిమిదవ వచనంలో చూస్తే జారత్వమునకు దూరముగా పారిపోవుడి అనే హెచ్చరికని పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించాడు. ఇంకా మనము జారత్వం గురించి చూసినట్లయితే సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము చదువుతున్నాం. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్తే ఏమవుతుంది అని మనం ప్రశ్న వేసుకుంటే, నేను వెళ్తాను, నా ఇష్టం, నా జీవితం, నేను వెళ్తాను. అయితే ఏంటి అంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? వెళ్ళిన ఎడల పరులకు, నీ భార్య కాదు, నీ భర్త కాదు, కాబోయే భార్య కాదు, కాబోయే భర్త కాదు, యవన బలం
కాబోయే భర్తకి, కాబోయే భార్యకి, యవన బలం కుటుంబానికి, అంతేగాని పరులకు కాదు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. 31వ తేదీ ప్రార్థనకి కూడుకోకుండా, ఉండవలసిన స్థలంలో ఉండకుండా, ఉండకూడని స్థలాలలో మనం ఉన్నట్లయితే, అది 31వ తేదీ రాత్రి అయినా 1వ తేదీ రాత్రి అయినా, ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఉండకూడని స్థలంలో ఉన్నట్లయితే ఏమవుతుందంటే, నీ జీవిత కాలం, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. జీవిత కాలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి, కుటుంబము కొరకు ఉపయోగించాలి. కానీ ఉండకూడని స్థలములో ఉన్నట్లయితే ఇతరులకు ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 10వ వచనం, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. ఆస్తి వలన కుటుంబం తృప్తి పొందాలి, కానీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితం కుటుంబానికి చేరాలి. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. కష్టార్జితం ఎవరి ఇల్లు చేరాలి? మన ఇల్లు చేరాలి. కష్టార్జితాన్ని కుటుంబము అనుభవించాలి. కానీ వెళ్ళకూడని చోటికి వెళ్ళినట్లయితే నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. ఇంకా ఏమవుతుందంట, పరులకు యవన బలము ఇవ్వడం మాత్రమే కాదు, పరులకు, క్రూరులకు జీవితకాలం ఇవ్వడం మాత్రమే కాదు, ఆస్తి వలన పరులు తృప్తి పొందడం మాత్రమే కాదు, కష్టార్జితం అన్యుల ఇల్లు చేరడం మాత్రమే కాదు, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఏమవుతుందంటే 11వ వచనము, తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించిపోతుంది. అది పట్టే గతి. వెళ్తే ఏమవుతుంది? వెళ్తే ఏమవుతుందో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమవుతుందంటే, మాంసము క్షీణించిపోతుంది, శరీరము క్షీణించిపోతుంది. అదే ఎయిడ్స్. కనుకనే దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా వ్రాయించినటువంటి మాట, జారత్వమునకు దూరముగా ఉండుడి. దేహము జారత్వము నిమిత్తము కాదు. అసలు ఎందుకు పౌలు గారు ఈ మాటలు రాశాడు అంటే, ఎందుకు రాయవలసి వచ్చింది అనగా, ఈ సంఘంలో, ఈ కొరింథీ సంఘము బెంగళూరు పట్టణంలో కూడా ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి, బాగా పని చేసుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. శనివారం ఆదివారం వస్తే చేయకూడని పనులు కూడా చేయొచ్చు. బెంగళూరు పట్టణం లాగా బాగా పని ఉండే పట్టణం కొరింథీ పట్టణం, బాగా డబ్బు ఉన్నటువంటి పట్టణం కొరింథీ పట్టణం. అలాగే పాపం ఉన్నటువంటి పట్టణం కూడా కొరింథీ పట్టణం. ఈ సంఘం బయట కాదు, సంఘములోనే పరిస్థితి ఏమిటో మనము అదే 1వ కొరింథీ 5వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 1వ కొరింథీ 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్య జనులలోనైనను జరగదు. సంఘములో జారత్వం. సంఘములో ఒక విశ్వాసి తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట.
అంటే సవతి తల్లిని, సొంత తల్లిని కాదు, సవతి తల్లిని ఉంచుకున్నాడట. ఇది వరుస కాదు. దేవుడు తన మాటలలో వరుసలను వ్రాయించాడు. వావి వరుసలు అంటాం కదా, అలాగా వావి వరుసలను వ్రాయించాడు. ఒక కుమారుడు తన తండ్రి భార్యను ఉంచుకొనడం అనేది అది వరుస కాదు. అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. ఇలాగ సంఘములో ఒక సభ్యుడు మరి ఈ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఆ యొక్క వ్యక్తిని సంఘంలో నుండి వెలివేయమని వ్రాస్తూ ఉన్నటువంటి సందర్భం. మీరు 2వ వచనాన్ని చదివితే, ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. చివరికి 18వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి, సంఘంలో నుండి వెలివేసేయండి అని పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా హెచ్చరికను వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే 5వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి ఉన్న యెడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. ఇది మనం అందరం వినాలి. సంఘములో ఒక సభ్యుడు జారుడుగా ఉన్నాడు. జారుడుగా ఉన్నప్పుడు సంఘం ఏం చేయాలట? సంఘము ఆ సభ్యుడిని సంఘంలో నుండి వెలివేయాలి. వెలివేసిన తర్వాత వెలివేయడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేయాలట? 11వ వచనంలో సాంగత్యము చేయకూడదు, సహవాసం చేయకూడదు. ఇది నేను చెప్తున్నట్టు మాట కాదు, దేవుడు చెబుతున్నటువంటి మాట. అవిశ్వాసులలో జారత్వం చేసే వారిని గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఇక్కడ పౌలు అంటాడు, ఈ లోకపు జారులతోనైనను, లోపులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అవిశ్వాసుల గురించి నేను మాట్లాడడం లేదు. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. సంఘములో ఒక విశ్వాసి జారుడుగా ఉన్నాడు. అప్పుడు సంఘం ఏం చేయాలి? సంఘం అతనిని వెలివేయాలి. వెలివేసిన తర్వాత ఏం చేయాలట? వెలివేసిన తర్వాత అతనితో మనం సాంగత్యం చేయొచ్చా అంటే సాంగత్యము చేయకూడదు, అంటే సహవాసం చేయకూడదు. అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనూకూడదు, భోజనం కూడా చేయకూడదు. భోజనానికి పిలవకూడదు, భోజనానికి వెళ్ళకూడదు, వారితో కలిసి భోజనంకు భుజింపకూడదు అనేది దేవుడు సంఘానికి తెలియజేసినటువంటి మాట. దేహము జారత్వము నిమిత్తము కాదు. దేవుడు దేహాన్ని జారత్వము కొరకు ఉపయోగించడానికి నిర్మించలేదు. అది ఆయన ఉద్దేశము కాదు. ఇంకా చూడండి, అదే 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, తర్వాత త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనూకూడదు. సంఘములో
జారులు ఉన్నారనుకోండి, లోబి, అలాగే విగ్రహారాధకుడు, అలాగే తిట్టుబోతు, అలాగే త్రాగుబోతు, దోచుకొనివాడు, వీరున్నారు సంఘంలో. వీరితో మనం మిగిలిన విశ్వాసులు ఎలా ప్రవర్తించాలి అంటే వారితో సాంగత్యము చేయకూడదట. త్రాగుబోతు నిత్యము త్రాగుతూ ఉన్నాడు. నిత్యము త్రాగుతూ ఉన్నటువంటి విశ్వాసితో మనం ఎలా నడుచుకోవాలి అంటే ఆ వ్యక్తితో సాంగత్యము చేయకూడదు, ఆ వ్యక్తితో కలిసి భుజింపకూడదు. దేహము మద్యముతో మత్తుడై ఉండడానికి ఆయన నిర్మించలేదు. మొదటిది మనం చూసాం, దేహాన్ని జాగ్రత్తము కొరకు ఉపయోగించడానికి నిర్మించలేదు. ఈ దేహాన్ని మద్యముతో మత్తుగా ఉంచుకోవడానికి ఆయన నిర్మించుకోలేదు. చూడండి, అదే పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరెవరు దేవుని రాజ్యానికి వారసులు కానేరరట? నిత్య రాజ్యానికి ఎవరెవరు వారసులు కానేరరు అంటే దొంగలు గాని, అంతకన్నా పైన 9వ వచనంలో జారులు, దేవుని జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. ప్రత్యేకంగా త్రాగుబోతులో నిత్య రాజ్యానికి వారసులు కానేరరు. ఎందుకు తాగకూడదు? ఎందుకు త్రాగి మద్యముతో మత్తులై ఉండకూడదు అంటే దేవుడు దేహాన్ని చేసింది త్రాగి మత్తులుగా ఉండడానికి కాదు. దేవుడు దేహాన్ని చేసింది ఈ దేహాన్ని పాడు చేయడానికి కాదు. దేహాన్ని పాడు చేసి దేవుని రాజ్యానికి అనర్హులు కావడానికి కాదు. పౌలు గారు ఎఫెసీలకు రాస్తూ 5వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు ఎఫెసీలకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం విశ్వాసులకి వ్రాసినటువంటి మాటలు. మరియు విశ్వాసులారా, మద్యముతో మత్తులై ఉండకుడి. ఎందుకు మత్తులై ఉండకూడదు అంటే దానిలో దుర్వ్యాపారము కలదు. విశ్వాసులైనటువంటి వారు మద్యముతో మత్తులై ఉండకూడదు. ఇది దేవుడు విశ్వాసులకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. కాబట్టి ఈ యొక్క దేహము మద్యముతో మత్తులై ఉండడానికి ఆయన నేల నుండి నిర్మించలేదు. 2 విషయాలను మనం చూసాం. దేవుడు ఈ దేహాన్ని ఎందుకు నిర్మించలేదు అంటే, ఒకటి జారత్వము కొరకు కాదు, రెండవది మద్యముతో మత్తులుగా ఉండడానికి కాదు. ప్రసంగి పుస్తకం 11వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి పుస్తకము 11వ అధ్యాయము చివరి వచనం. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. ఈ శరీరాన్ని, దేవుడు నిర్మించినటువంటి ఈ దేహాన్ని ఏదైతే చెరుపుతుందో దానిని ఏం చేయాలి? దానికి దూరంగా ఉండాలి, దానిని తొలగించుకోవాలి.
నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఈ సామెతల గ్రంథంలో దేహాన్ని చెరిపేది ఏమిటో వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కొళ్ళు. మత్సరం అనగా అసూయ, ఓర్వలేనితనం. ఈ మత్సరం ఏం చేస్తుందంట? ఎముకలను కుళ్ళిపోయేటట్లుగా చేస్తుందట. ఎముకలను కుళ్ళిపోయేటట్లు చేసే ఈ మత్సరం యోసేపు యొక్క సహోదరులు యోసేపు మీద అసూయపడడాన్ని మనం చూస్తాం. రాజు అయినటువంటి సౌలు గారు దావీదు మీద అసూయపడడాన్ని మనం చూస్తాం. ఈ అసూయ శరీరంలోని ఎముకలు కుళ్ళిపోయేటట్లుగా చేస్తుంది. ఒక జారత్వం మాంసమును తినివేస్తుంది, శరీరాన్ని క్షీణింపజేస్తుంది. మద్యముతో మత్తులు అవ్వడం శరీరాన్ని పాడు చేస్తుంది. అంత మాత్రమే కాదు, మత్సరము కూడా ఎముకలను కుళ్ళిపోయేటట్లుగా చేస్తుంది అట. అలాగే నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోయేస్తుంది అట. అదే సామెతల పుస్తకం 17వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఈ ఎముకలను ఎండిపోసేయును. దేవుడు దేహమును ఇచ్చింది దానిలోని ఎముకలు ఎండిపోయేటట్లుగా జీవించడానికి కాదు. దేవుడు ఈ దేహాన్ని వీటి కొరకు ఆయన నిర్మించలేదు. జారత్వం కొరకు కాదు, మద్యముతో మత్తులుగా ఉండడానికి కాదు, మత్సరము కలిగి జీవిస్తూ శరీరములోని ఎముకలు కుళ్ళిపోయేటట్లు జీవించడానికి కాదు, నలిగిన మనసు కలిగి ఎముకలు ఎండిపోయేటట్లుగా జీవించడానికి కాదు. దేవుడు దేహాన్ని ఎందు నిమిత్తము ఆయన కలగజేయలేదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవని వారు చదవండి. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. ఏమనుకోవద్దంట? నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలట? చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనము రకరకాలుగా ఉంది. చెడుతనము ఏ రూపంలో ఉన్నా కూడా ఏం చేయాలట? దానిని విడిచిపెట్టాలి అట. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో సమస్త విధములైన కీడునకు దూరముగా ఉండుడి అని రాశాడు. దగ్గరగా వెళ్ళడం కాదు, సమస్త విధములైన కీడునకు దూరముగా ఉండుడి. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం. దీనికి వ్యతిరేకంగా మనం ఆలోచిస్తే, చెడుతనము విడిచిపెట్టకపోతే దేహానికి అనారోగ్యం. అనేక సార్లు అనారోగ్యాలకు గురి కావడానికి గల కారణం ఏంటంటే చెడుతనమే. క్రొత్త నిబంధనలో
పక్షవాయువుతో మంచం పట్టినటువంటి వ్యక్తిని మనం చూస్తాం. పక్షవాయువుతో మంచం పట్టడానికి గల కారణం పాపం. వారు పక్షవాయువు నుండి స్వస్థత పొందడానికి తీసుకొని వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారు మొదట అతని పాపాలను క్షమించాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. చెడుతనాన్ని విడిచిపెడితే దేహానికి ఆరోగ్యం, చెడుతనము కలిగి జీవిస్తే దేహానికి అనారోగ్యం. దేహానికి చెడుతనము కలిగి జీవిస్తూ దేహానికి అనారోగ్యము తెచ్చుకొని శరీరాన్ని పాడు చేయడానికి కాదు ఆయన ఇచ్చింది. ఆయన నేలమంటితో ఈ శరీరాన్ని నిర్మించింది. జిగట మన్నుగా ఉన్నటువంటి నేలమంటితో ఈ దేహాన్ని నిర్మించింది. అందుకు కాదు, చర్మముతోనూ మాంసముతోనూ ఎముకలతోనూ ఈ శరీర నిర్మాణాన్ని చేసింది అందుకు కాదు. మరి ఎందుకు నిర్మించాడు ఈ దేహాన్ని? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. భోజన పదార్థములో కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు. చాలా స్పష్టంగా తెలియజేశాడు. మరి ఎందుకు జారత్వము నిమిత్తము కాదు? మరి దేని కలగజేశాడు దేవుడు? ఎక్కడే రాస్తున్నాడు చూడండి. గాని ప్రభువు నిమిత్తమే. దేహం ఎవరి నిమిత్తం అంట? ప్రభువు నిమిత్తమే. ప్రభు ఎవరి నిమిత్తం అంట? ప్రభువు దేహం నిమిత్తమే. దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు నిర్మించాడు? ఆదాము యొక్క శరీరాన్ని మొదట ఎందుకు నిర్మించాడు? నేలమంటితో. ఆదాము నుండి హవ్వను కలగజేసి ఆదాము హవ్వల నుండి ప్రతి జాతి మనుషులను కలగజేస్తూ ఈరోజు ఈ శరీరాన్ని తల్లి గర్భము ద్వారా ఎందుకు ఆయన కలగజేస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ జవాబును పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా వ్రాయించాడు. ఎందుకోసమంట? దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు నిమిత్తమే అంటే 15వ వచనాన్ని మనం చదువుకుందాం చూడండి. 15వ వచనం, అదే 6వ అధ్యాయం 15వ వచనం. మీ దేహములో క్రీస్తునకు, మీ దేహములు, విశ్వాసులారా, మీ దేహములు, మీరు ధరించుకునేటువంటి దేహములో ఎవరికి అవయవములై ఉన్నాయట? క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా? విశ్వాసులమైనటువంటి మన దేహాలు క్రీస్తు సంఘము అయినటువంటి సంఘము ఆయన శరీరము అని పిలువబడింది. ఆయన శరీరమైనటువంటి సంఘములో అవయవాలుగా ఉన్నాయి అట. 15వ వచనంలో మీ దేహములు, కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులారా, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చెయ్యుదునా? అదెంత మాత్రమును తగదు. కొరింథీ సంఘములో జారుడు ఉన్నాడు కనుక ఆ జారుడికి సంబంధించి ఈ మాటలను రాయించాడు పరిశుద్ధాత్ముడు. విశ్వాసి, నీ దేహము క్రీస్తునకు అవయవమై ఉన్నది. క్రీస్తునకు అవయవమైనటువంటి నీ దేహాన్ని వేశ్యతో కలుపుతావా? వేశ్యతో ఏకం చేస్తావా? అది ఎంత మాత్రమూ కాదు. నీ దేహము దేవునికి ఆలయము అనే విషయాన్ని 19వ వచనంలో చెప్పాడు చూడండి. 19వ వచనం, 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న విశ్వాసులైనటువంటి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ దేహం, విశ్వాసుల దేహము ఆలయమై ఉన్నది.
ఎవరికి ఆలయమై ఉంది? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. విశ్వాసులమైన మనం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించాలి. మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయము. మన దేహము క్రీస్తునకు అవయవమై ఉన్నది. కనుక ఈ దేహాన్ని పాడు చేసేది అది ఏదైనా సరే దానిని మనం తొలగించుకోవాలి. అది ఒక నలిగిన మనసే కావచ్చు, అది మత్సరమే కావచ్చు, అది ఒక జారత్వమే కావచ్చు, అది మద్యముతో మత్తులుగా జీవించే జీవితమే కావచ్చు. ఇంకా ఈ దేహాన్ని పాడు చేసేవి ఏవైతే ఉన్నాయో పొగ త్రాగుట ఆరోగ్యానికి క్షేమం అనే హానికరం అన్న, ఆరోగ్యానికి హానికరం కదా. తంబాకు కూడా ఆరోగ్యానికి హానికరం. ఇంకా ఈ దేహాన్ని పాడు చేసేవి ఏవైతే ఉన్నాయో విశ్వాసులమైనటువంటి మనము వాటికి దూరముగా ఉండాలి. ఎందుకంటే మన దేహమే క్రీస్తుకు అవయవముగా ఉంది. మన దేహము పరిశుద్ధాత్ముడికి ఆలయముగా ఉంది. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఇదే పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం 16వ వచనం. మీరంటే ఎవరు? విశ్వాసులైనటువంటి మీరు దేవుని ఆలయమై ఉన్నారు. విశ్వాసులు దేవుని ఆలయం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, అనగా ఈ దేహాన్ని పాడు చేసిన ఎడల, లేక సంఘాన్ని పాడు చేసిన ఎడల, అది అసూయతో కావచ్చు, కలహంతో కావచ్చు, కక్షలతో కావచ్చు, జారత్వంతో కావచ్చు, ప్రభురాత్రి భోజనాన్ని సరిగా ఉపయోగించకపోవడము చేతనైనా కావచ్చు, అలాగే సంఘంలో వ్యాజ్యము వలనైనా కావచ్చు. సంఘాన్ని ఎవరైతే పాడు చేస్తారో వారి గురించి దేవుడు రాయించిన మాట ఏంటి చూడండి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేహాన్ని, ఆయనకు ఆలయమైన దేహాన్ని పాడు చేసిన, ఆయనకు ఆలయమైన సంఘాన్ని పాడు చేసిన దేవుడు ఏం చేస్తాడట? వానిని పాడు చేయును. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. పౌలు గారు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము ఎవరు రాశారు ఈ పత్రికని? పౌలు గారు రాశారు. ఎవరికి రాశాడు ఈ పత్రికని? కొరింథీయులకు రాశాడు. పౌలు గారు విశ్వాసి. ఎవరికి రాశాడు? విశ్వాసులకు రాశాడు. మనము అంటే విశ్వాసులమైన మనము ఏమై ఉన్నామంట? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవునికి మనమే, విశ్వాసులమైన మనమే ఆయనకు ఆలయముగా ఉన్నాము. ఆయన మనలో ఏం చేస్తున్నాడట? అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి, విశ్వాసులలో దేవుడు నివసిస్తున్నాడట, సంచరిస్తున్నాడట. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు దేహాన్ని నేలమంటితో నిర్మించి మనకివ్వడానికి గల ఉద్దేశం ఏమిటంటే, ఆయన ఈ దేహాన్ని తనకు ఆలయంగా చేసుకోవడానికి, ఆయన ఈ దేహం అనే ఆలయములో నివసించడానికి, సంచరించడానికి.
ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. నా దేహము క్రీస్తునకు అవయవమై ఉన్నది, నా దేహము పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది, నా దేహములో దేవుడు నివసించుచున్న నా దేహము దేవుడు నివసించే సంచరించే స్థలమై ఉన్నది అన్నటువంటి విషయాలను మనము ఎల్లవేళలా జ్ఞాపకము చేసుకొనుచు ఈ దేహాన్ని పాడు చేసేది మన జీవితంలో నుంచి తొలగించుకొనుచు ఉండాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనములో ఏమని రాశాడో మనం చదువుకుందాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా విశ్వాసులైనటువంటి మీరు మీ దేహంలో ఉన్నటువంటి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనములుగా అంటే దుర్నీతి అంటే చెడు నీతి అంటే చెడు పనులు చేయడానికి దేహములోని అవయవాలని వాడవద్దు. దేహములోని అవయవాలను పాపానికి అప్పగింపవద్దు. మీరు పాపం విషయమై చనిపోయారు. పాపం విషయమై చనిపోయినటువంటి మీరు ఎలాగూ పాపంలో జీవిస్తారు మరలా? 2వ వచనంలో పౌలు అడుగుతున్నటువంటి ప్రశ్న అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదము? బాప్తిస్మ సమయంలో పాప జీవితాన్ని పాతిపెట్టేశాం కదా. పాప జీవితాన్ని పాతిపెట్టినటువంటి మనం పాపములో మరలా ఎలాగు జీవిస్తాము? మీ అవయవములను, విశ్వాసులారా, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని, మొదటి వర్తమానంలో మనం విన్నాం కదా, పాపముల చేతను అపరాధముల చేతను ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి మనల్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానములను కూర్చున్న రక్షణ సువార్త ద్వారా బ్రతికించాడు, సజీవులుగా చేశాడు. మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే, విశ్వాసులారా, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. తర్వాత మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. విశ్వాసులు వారి దేహములోని అవయవాలను ఏ పనులు చేయడానికి సాధనాలుగా ఉపయోగించాలో పౌలు గారి ద్వారా వ్రాయించాడు. నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుతున్నాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, విశ్వాసులారా, సంఘస్థులారా, క్రైస్తవులారా, దేవుని చేత పిలువబడినటువంటి వారలారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. జారత్వానికి కాదు, మద్యముతో మత్తులు కావడానికి కాదు, మత్సరానికి కాదు, నలిగిన మనసుకు కాదు, దేహాన్ని చెరిపేదానికి కాదు. దేనికి, ఎవరికి సమర్పించుకోవాలట? మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవడము యుక్తమైనది అట. ఎట్టి సేవ అంటే ఎట్టి సేవ? శరీరాలను దేవునికి సమర్పించుకునే అటువంటి సేవ యుక్తమైనది, సరి అయినది, అది ధర్మమైనది, అది మేలుకరమైనది. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు
తన దేహాన్ని ఏ విధంగా దేవునికి సమర్పించుకున్నాడో, దేవుడు అప్పగించినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి తన దేహాన్ని ఎలాగ సమర్పించుకున్నాడో అదే విధంగా విశ్వాసమైనటువంటి మనము దేవుడు మనకిచ్చినటువంటి ఈ దేహములోని అవయవాలను ఉపయోగించవలసినటువంటి వారమై ఉన్నాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ఎలాగ చెప్పుచున్నాడు? బలియో అర్పణయో నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి తండ్రి, నాకొక శరీరమును అమర్చితివి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? తండ్రి, నాకు ఒక శరీరమును అమర్చితివి. ఎందుకు అమర్చాడు దేవుడు యేసుక్రీస్తు వారికి శరీరాన్ని? ఎందుకు అమర్చాడట? అదే 7వ వచనంలో చదివితే, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యేసుక్రీస్తు వారికి తండ్రి అయినటువంటి దేవుడు శరీరాన్ని ఎందుకు అమర్చాడు అంటే ఆ శరీరముతో ఆయన చిత్తము నెరవేర్చడానికి. యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశముతో తండ్రి అయినటువంటి దేవుడు శరీరాన్ని అమర్చాడో అదే ఉద్దేశాన్ని నెరవేర్చినట్లుగా మనం చూస్తాం. ఆయన ప్రతి గ్రామానికి వెళ్ళాడు, ప్రతి పట్టణానికి వెళ్ళాడు. తన దేహములోని అవయవాలని గ్రామానికి వెళ్ళడానికి ఉపయోగించాడు, పట్టణాలకు వెళ్ళడానికి ఉపయోగించాడు. దేవుని రాజ్య సువార్తను చెప్పడానికి తన దేహములోని అవయవాలని ఉపయోగించాడు. సమరయలోని సుకాలను ఒక ఊరికి నడుచుకుంటూ వెళ్ళడానికి తన దేహంలోని అవయవాలను ఉపయోగించాడు. ఎరిక పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్య పొట్టివాడైనటువంటి జక్కయ్య దగ్గరికి వెళ్ళి అతని జీవితాన్ని మార్చడానికి తన దేహంలోని అవయవాలను ఉపయోగించాడు. ఈ విధంగా 33.5 సంవత్సరాల జీవిత కాలంలో దేవుడు ఆయనకు అమర్చినటువంటి శరీరములోని అవయవాలని దేవుని చిత్తమును నెరవేర్చడం కొరకు ఉపయోగించాడు. ఆ పనిని పూర్తి చేశాడు. పూర్తి చేశాడు కనుకనే ధైర్యముగా ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి, నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచాను అని ప్రార్థన చేయడాన్ని మనం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి 7 మాటలలో ఆయన పలికినటువంటి 6వ మాట ఏమిటి అంటే సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? నా జీవితం సమాప్తమైంది అని కాదు అర్థం. అక్కడ సమాప్తమైనదనగా తండ్రి, ఏ పని కోసమైతే నాకు శరీరాన్ని అమర్చావో ఆ శరీరముతో ఆ పనిని నేను సమాప్తము చేశాను, నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను అని ధైర్యముగా శిలువ మీద మాట పలకగలిగాడు. కాబట్టి ఉదయకాలపు వేళ దేవుడు తల్లి గర్భము ద్వారా శరీరాన్ని ఎందుకు నిర్మించి మనకిస్తున్నాడు అంటే జారత్వము కొరకు కాదు, మద్యముతో మత్తులుగా జీవించడానికి కాదు, మత్సరముతో ఎముకలు కుళ్ళిపోయేటట్లుగా జీవించడానికి కాదు, నలిగిన మనసుతో ఎముకలు ఎండిపోయేటట్లుగా జీవించడానికి కాదు, దేహాన్ని పాడు చేసే దానికి అలవాటై దానికి బానిసై ఈ దేహాన్ని పాడు చేసి దేవుని శిక్షకు పాత్రలు కావడానికి కాదు. ఎందుకు ఆయన నిర్మించాడు అంటే ఆయన ప్రభువు కొరకు ఆయన ఈ దేహాన్ని నిర్మించాడు. ఈ దేహము క్రీస్తుకు అవయవముగా ఉండాలి అని నిర్మించాడు. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి అని నిర్మించాడు. ఈ దేహములో దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా నివసించి సంచరించడానికి ఆయన నిర్మించాడు. ఈ దేహముతో ఆయన చిత్తాన్ని క్రీస్తు వలె ఆయన చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ఆయన నిర్మించాడు. ఇది
దేహాన్ని నిర్మించడంలో ఆయనకున్నటువంటి ఉద్దేశం. అందుకే ఆయన తన మాటలలో ఈ దేహములోని అవయవాలను దుర్నీతికి సాధనాలుగా అప్పగింపకూడదని, నీతికి సాధనాలుగా అప్పగించాలి అని, సజీవ యాగంగా శరీరాన్ని దేవునికి సమర్పించాలని కోరుకున్నాడు. కాబట్టి ఈ ఉద్దేశాన్ని ఎరిగినటువంటి వారమై మనము కూడా సంఘములో సభ్యులముగా ఉన్నటువంటి మనం, దేవుడు మనకు సంఘము ద్వారా ఏ పని అయితే ఇచ్చాడో, పరిశుద్ధాత్ముడు మనకి ఏ వరం అయితే ఇచ్చాడో ఆ వరమును ఈ యొక్క శరీరములోని అవయవాలతో ఉపయోగించి, ఆ వరాన్ని ఈ శరీరములోని అవయవాలతో ఉపయోగిస్తూ, ఆ వరాన్ని ప్రజ్వలింపజేస్తూ, యేసుక్రీస్తు వారు ఏ విధంగా తండ్రి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైనదని చెప్పగలిగాడో, అలాగే మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ వరాలని సంపూర్ణముగా ఉపయోగించవలసినటువంటి వారమై ఉన్నాం, ప్రజ్వలింప చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ వరాన్ని మనము దేవుడు మనకిచ్చిన ఆయుష్య కాలం అంతయు ఉపయోగించి ఆ పనిని సంఘక్షేమము కొరకు ఆ పనిని మనము సమాప్తము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ విషయాలను మనం గుర్తించి ఆ విధంగా జీవించాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను దైవ. ఇంతవరకు నాయన మీ మాటలను చెప్పడానికి మీరు నాయన సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. అదేవిధంగా నాయన ఇక్కడ ఉన్నటువంటి వారు మీ మాటలను వినుటకు మీరు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. చెప్పినటువంటి నేను, అదేవిధంగా నాయన వినినటువంటి వారు మేమందరము కూడా మీ మాటల ప్రకారంగా ప్రవర్తించి మీ నుండి ఆశీర్వాదాలు పొందినట్టుగా సహాయమును చేయదేవ. మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీ మాట ప్రకారంగా ప్రవర్తించడానికి సహాయమును చేయతండ్రి. పొద్దున్న కార్యక్రమాన్ని కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించమని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.